గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై పెట్టిన కేసు ఎందుకు నమోదు చేయటం లేదని పోలీస్ స్టేషన్ మెట్లపై కూర్చొని ఆందోళన చేసిన వైనం ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు వైసీపీ నేతలు. స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారులకు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని మాజీ అంబటి రాంబాబుతో పాటు పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎస్ఐ గారు ఎవరు? ఎస్ఐ గారు రాంబాబా పిలవండి సార్. ఎస్ఐ గారిని పిలవమ్మా. లోపల మేము నిరసన తెలియజేయడానికి వచ్చాం. ఫోటో తీసుకొని వీడియో ముందు కూర్చుకురండి, ముందు కూర్చోండి, అట్లా కూర్చోండి. ఒక్కడి కిందకి రా, ఒక్కడి కిందకి రా. అకార్డింగ్ టు లా నేను ఇచ్చిన 14 days లోపల నాకు సమాధానం ఇవ్వాలి. అది చట్టం చెప్తుంది. సిఐ గారి బిల్లు లేకపోతే ఎస్పీ గారి బిల్లు ఏంటది సమాధానం చెప్పి ఫిర్యాదు సమాధానం చెప్పుకోవాలి. మీరు తెచ్చుకోవాలి, మీరు తెచ్చుకోవాలి. చట్టం మీరు తెచ్చుకోవాలి, చట్టం మీరు తెచ్చుకోవాలి. పోలీసు వారు చట్టం తెలుసుకోవాలి. అనగదు పోలీసు వారు చట్టం తెలుసుకోవాలి. నాకు సమాధానం చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. 19వ తారీఖున నేను కంప్లైంట్ చేశా. ఆ కంప్లైంట్స్ మీరు ఏం చేశారో చెప్పండి. లీగల్ ఒపీనియన్ కాదు, ఏమి తీసుకున్నాం మీరు 14 days లోపల అకార్డింగ్ టు చట్టం PNSS ప్రకారం 14 రోజుల లోపల మీరు అది రిజిస్టర్ చేయాలి, లేక నాకు సమాధానం చెప్పాలి. చండాలంగా ఉండేదట్టుగా చేసుకోకూడదు, చండాలంగా ఉండేదట్టుగా చేసుకోకూడదు. రాంబాబు దూరం ఉండండి, దూరం ఉండాలి. కాదు దీనికి సమాధానం చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మా ఫిర్యాదులపై చర్య తీసుకోవాలి. మా ఫిర్యాదులపై నేను మాట చెబుతున్నా. నరహరి, నూతక్కి నరహరి. ఎస్ఐ గారు మీకు నేను ఒకటే చెప్తున్నా, 19వ తారీఖున నేను ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఏమి చేశారో ఇంతవరకు నాకు సమాధానం చెప్పలేదు. నేను స్వయంగా వచ్చి నేను కంప్లైంట్స్ ఇస్తే కనీసం రిజిస్టర్ కూడా చేయకోకుండా మీ విధులను మీరు నిర్వర్తించుకోకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మీరు. దానికోసమే నిరసన తెలియజేస్తున్నాను. సమాధానం చెప్పండి.
స్టూడెంట్స్ వచ్చారు. మీ సీఐ గారికి మీరు చేంజ్ చేశారు. రామారావు అడగలేదా? మీ సీఐ గారిని అడిగా 5 నిమిషాల్లో ఫోన్ చేస్తా అన్నారు. ఇప్పుడు మీ సీఐ గారితో మాట్లాడి నాకు ఎప్పుడు చెప్తారో చెప్పండి. నాకు చెప్పండి. ఇదిగో నరహరి నేను మాట్లాడుతాను రాంబాబు. మీ సీఐ గారితో మీ ఆఫీసర్తో మాట్లాడి మాకు దీనికి సమాధానం ఎప్పుడు చెప్తారో చెప్పండి. మేము వెళ్తాం. మళ్ళా నిమిషం తెలియజేస్తాం. చెప్పండి లక్షణమే చెప్పండి. 2-3 మాట్లాడి మీ సీఐ గారితో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరు చెప్పండి. చెప్పండి 19వ తారీఖు నేను ఇచ్చా. వచ్చి ఇచ్చానా లేదా? ఏది 14 రోజులు చేయాలి. చెప్పే హక్కు మాకుంది. పోలీసు మీ విధులు మీరు నిర్వర్తించకపోతే ఏం చేయాలి? మీ విధులు మీరు నిర్వర్తించకపోతే ఏం చేయాలి? నాతో మాట్లాడించు. చెప్పు సమాధానం చెప్పి వెళ్ళిపోతారు. మీరు సమాధానం చెప్పి వెళ్ళిపోతారు. అదే గారు నమస్తే. నేను ఇప్పుడు ఎన్నిసార్లు అడిగాను సార్ మమ్మల్ని? 19వ తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను. చట్ట ప్రకారం 14 రోజులు మీ దగ్గర కొత్తగా వచ్చిన 14 రోజులు దాటిపోయింది. నాకు కనీసమైన సమాధానం ఇవ్వలేదు. నా కంప్లైంట్స్ లేదు. ఇది మీరు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా సరే నాకు రాతపూర్వకంగా ఇది ఫాల్స్ అనో రైట్ అనో తప్పనో మీరు రిజిస్టర్ చేశారా కేసు? మరి ఇదేంటి సార్? క్రిమినల్ ఎంక్వైరీ మీరు సార్ మీరు ఒకసారి యాక్ట్ చూసుకోండి. క్రిమినల్ ఎంక్వైరీ కోసం మీరు 14 రోజుల పాటు మీరు పెట్టుకోవచ్చు. ఆ 14 రోజులు నేను మీతో మాట్లాడలేదు. అవును సార్, మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించేవాళ్ళు మరొకరు ఉంటారు కదా సార్. సరే నాకు ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను. నేను నా బోర్డు పెట్టుకుని మీరు నాకు 2 days అంటే ఎప్పుడు చెప్పండి. ఈ తర్వాత నేను డీజీపీ ఆఫీస్ నేను ఒక మాట చెబుతాను. వీరభద్రరావు గారేగా వీరేంద్ర గారు నాకు మీరు ఇవాళ ఇవ్వకపోతే ఎస్పీ ఆఫీస్ దగ్గరైనా కూర్చుంటా, డీజీపీ ఆఫీస్ దగ్గర కూర్చుంటా, హోంమంత్రి ఆఫీస్ ముందు కూర్చుంటా, ముఖ్యమంత్రి ఆఫీస్ ముందు కూడా కూర్చుంటా. నాకు ధర్మం జరగాలి. నేను ఇచ్చిన కంప్లైంట్స్కి నాకు ఎప్పుడు టైం చెప్పండి. ఆ రోజు వరకు నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటాను. 2 days అంటే ఇప్పుడు ఇవాళ 17, 18, 19, 20వ తారీఖు చెప్పు సార్. రైట్, ఓకే, 20వ తారీఖు. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మేము లోపలికి వచ్చి కూర్చుంటే నువ్వు కాఫీ ఇప్పిస్తే నువ్వు ఈ స్టేషన్లో ఉండదు. నేను మంత్రిగా ఉండి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీరు పట్టించుకోకుండా పక్కన పారేస్తే ఏం చేయాలి మిమ్మల్ని? నాకు అర్థం కాల. చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో? ఏమైపోయింది? 2 లేకపోతే నేను మాట్లాడుతాను. నేను మాజీ మంత్రిని, న్యాయవాదిని గుర్తుపెట్టుకుని వదిలిపెట్టను. ఈ కేసు ఏదో ఒక విధంగా చేయకపోతే, మీరు చట్ట ప్రకారం దాన్ని డిస్పోజ్ చేయకపోతే నువ్వు లాజికల్గా ఎండ్ కావాలి.